మరి నిన్న మొన్న వరకు మనకేం చెప్పానంటే ఆల్రెడీగా ఫస్ట్ లెసన్ చెప్పాం. భారత రాజ్యాంగం, ఇండియన్ కాన్స్టిట్యూషన్. మరి భారత రాజ్యాంగం ముఖ్య లక్షణాలు వాటి గురించి మనం తెలుసుకున్నాం ఆల్రెడీగా. భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు 13 ఉన్నాయని చెప్పాం. 1, సుదీర్ఘమైన లిఖిత రాజ్యాంగం. 2, దృఢ అదృఢ రాజ్యాంగాల కలయిక. 3, అర్ధ సమైక్య దేశం. 4, గణతంత్ర ప్రభుత్వం. 5, పార్లమెంటరీ ప్రభుత్వము. 6, ప్రాథమిక విధులు. 7, ఏక పౌరసత్వం. 8, వయోజన ఓటు హక్కు. 9, ఆదేశిక సూత్రాలు. 10, స్వతంత్ర న్యాయశాఖ. 11, ద్విసభా విధానము. అలాగనే మరి పంచాయతీరాజ్ మున్సిపాలిటీ చట్టాలు. మరి వీటి గురించి మనం ఆల్రెడీ అంతకుముందు చెప్పుకున్నాం. మనం భారత రాజ్యాంగం యొక్క లక్షణాలు మెయిన్. మరి అది మెయిన్ ముఖ్యమైన యొక్క ఇంపార్టెంట్ యొక్క 10 మార్క్స్ క్వశ్చన్. 2వ లెసన్లో మనం ఈరోజు చెప్పుకుందాం ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు. ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. దీని గురించి తెలుసుకుందాం మనం. ప్రాథమిక హక్కులు, ఫస్ట్ ప్రాథమిక హక్కుల గురించి తెలుసుకుందాం. ఫండమెంటల్ రైట్స్ గురించి తెలుసుకుందాం. ఆదేశ సూత్రాల తర్వాత చెప్పుకుందాము. ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్ గురించి చెప్పుకుందాము. ఈ ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగం ప్రకారం 3వ భాగంలో 12వ యొక్క అధికరణ నుంచి 35వ యొక్క అధికరణలో పొందుపరిచారు. భారత రాజ్యాంగం ప్రకారము 3వ భాగంలో 12వ అధికరణ నుంచి 35వ యొక్క అధికరణలో పొందుపరచడం జరిగింది. ఫండమెంటల్ రైట్స్ లేక ప్రాథమిక హక్కులు. ఫండమెంటల్ రైట్స్ లేక ప్రాథమిక హక్కులు. ఈ ప్రాథమిక హక్కులు అమెరికా రాజ్యాంగం నుండి తీసుకోవడం జరిగింది మనవాళ్ళు. అమెరికా రాజ్యాంగం ద్వారా ఈ ప్రాథమిక హక్కులు సంపూర్ణ పౌరులకు, భారతదేశ పౌరులకు సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి దోహదపడతాయి. సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి దోహదపడతాయి ఈ ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు మెయిన్. వీటి గురించి మనం తెలుసుకుందాం. ఇవి మొత్తం 7 ఉన్నాయి. రాజ్యాంగం ప్రారంభంలో 1950 సంవత్సరంలో మనకు రాజ్యాంగం వచ్చింది. ఇది మొత్తం 7 ఉన్నాయి. మొదటిది సమానత్వ హక్కు, రైట్ టు ఈక్వాలిటీ. అధికరణం 14వ అధికరణం నుంచి 18వ యొక్క అధికరణలో పొందుపరిచారు. 14 ఆర్టికల్స్ ఫ్రమ్ 18 ఆర్టికల్స్. రెండోది స్వాతంత్రపు యొక్క హక్కు. ఈ స్వాతంత్రపు యొక్క హక్కు దీన్ని ఇంగ్లీష్లో ఏమంటాము? రైట్ టు ఫ్రీడమ్ అంటాము. 19వ అధికరణం నుంచి 22వ యొక్క అధికరణలో పొందుపరిచారు. 19 ఆర్టికల్స్ ఫ్రమ్ 22 ఆర్టికల్స్. 3 పీడనాన్ని నిరోధించే హక్కు, రైట్ టు ఎగెనిస్ట్ ఎక్స్ప్లోటేషన్. పీడనాన్ని నిరోధించే హక్కు, రైట్ టు ఎగెనిస్ట్ ఎక్స్ప్లోటేషన్. 23వ అధికరణం 24వ అధికరణలో పొందుపరచడం. ఆర్టికల్ 23, 24. 4ది మత సంస్కృతి యొక్క హక్కు, మత స్వాతంత్రపు హక్కు. మత స్వాతంత్రపు హక్కు, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. 25వ యొక్క అధికరణం నుంచి 28వ యొక్క అధికరణలో పొందుపరిచారు మెయిన్ ఇది. అంటే 25 యొక్క ఆర్టికల్స్ ఫ్రమ్ 28 యొక్క ఆర్టికల్స్. 5ది సాంస్కృతిక విద్యా విషయ హక్కు, ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ రైట్స్. ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ రైట్స్ 29 and 30 ఆర్టికల్స్లో దీన్ని పొందుపరచడం అనేది జరిగింది మెయిన్ భారత రాజ్యాంగం ప్రకారం మెయిన్.
6 ఆస్తి హక్కు, ఇది 31వ అధికరణలో పొందుపరిచారు. 7 రాజ్యాంగ పరిహార హక్కు, దీన్ని ఇంగ్లీష్లో రైట్ టు ప్రాపర్టీ అంటాం. 7 రాజ్యాంగ పరిహార హక్కు, ఇది 32వ అధికరణలో పొందుపరిచారు. రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ 32వ అధికరణలో ఆర్టికల్ 32. ఈ 7 యొక్క హక్కులు పౌరుల యొక్క సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి దోహదపడతాయి. వీటిని ప్రాథమిక హక్కులుగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. వీటిలో మనకి ఆస్తి హక్కుని 1978వ సంవత్సరంలో 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ ఆస్తి హక్కుని ఆ సంవత్సరంలో తొలగించడం అనేది జరిగింది. ఇంకా మిగిలిన హక్కులు ఎన్నుండి? 6 హక్కులు ఉన్నాయి. ఈ హక్కుని వరకు ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించి చట్టబద్ధ హక్కుగా గుర్తించారు దీన్ని. దాన్ని తీసేసారన్నమాట. తీసివేసిన తర్వాత ఈ మిగిలిన 6 హక్కుల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ది సమానత్వపు హక్కు. సమానత్వపు హక్కు, రైట్ టు ఈక్వాలిటీ. రైట్ టు ఈక్వాలిటీ ప్రకారము 14వ అధికరణం ప్రకారము ఆర్టికల్ 14 ప్రకారము భారతదేశంలో నివసించే పౌరులందరూ చట్టం దృష్టిలో సమానత్వమే. చట్టం దృష్టిలో అందరూ సమానమే. అందరికీ ఒకే విధమైన చట్టాలు, ఒకే విధమైన న్యాయస్థానాలు, ఒకే విధమైన హక్కులు కలిగి ఉంటారు. ఇది ఆర్టికల్ 14 తెలియజేస్తుంది. మెయిన్ ఆర్టికల్ 14 చట్టం దృష్టిలో అందరూ సమానమే. చట్టం ముందు అందరూ సమానమే. మెయిన్ ఆర్టికల్ 15 ప్రకారము, ఆర్టికల్ 15 భారతదేశంలో నివసించే పౌరుల మధ్య కుల, మత, వర్గ, జాతి, లింగ, జన్మస్థలం ఆధారంగా ఎలాంటి వివక్షత చూపించకూడదు. కుల, మత, వర్గ, వర్ణ, జాతి, లింగ, జన్మస్థల ఆధారంగా ఎలాంటి వివక్షతలు చూపించకూడదు. ఎన్నో ఆర్టికల్ 15 ప్రకారం తెలియజేస్తుంది. భారత రాజ్యాంగం ప్రకారం మెయిన్. ఓకేనా? అది మెయిన్. ఆర్టికల్ 16 అధికరణ 16. ఆర్టికల్ 16 ప్రకారము భారతదేశంలో నివసించే పౌరులు ఏ ఉద్యోగానికైనా లేక నియామకానికైనా సమానత్వ అవకాశాలు కల్పించారు. ఉద్యోగ అవకాశాలు కావాలన్నా, మరి ఏదన్నా కొన్ని ప్రభుత్వ పదవులను నియమించాలన్నా సమాన అవకాశాలు కల్పించారన్న. ఎన్నో ఆర్టికల్ 16 మెయిన్. ఆర్టికల్ 17 సమానత్వ హక్కులు ఆర్టికల్ 17 ప్రకారము, అంటే అధికరణ 17 ప్రకారము. ఆర్టికల్ 17 ప్రకారము అస్పృశ్యత అంటరానితనాన్ని నేరంగా పరిగణించారు. అస్పృశ్యత అంటరానితనం, అస్పృశ్యత అనేది ఉండకూడదు. అస్పృశ్యత అనేది అంటరానితనం రెండూ ఉండకూడదు అనే ఉద్దేశంతో దీన్ని ఆర్టికల్ 17లో మరి చేర్చడం అనేది జరిగిందన్నమాట. అధికరణ 17 చేర్చడం. అలాగే ఆర్టికల్ 18 అధికరణ 18 ప్రకారము రాజ్యంలో సైనిక లేదా విద్యావిషయక బిరుదులు మినహా మిగిలిన ఇతర బిరుదులను ప్రభుత్వం ఇవ్వకూడదు. ఆర్టికల్ 18 తెలియజేస్తుంది. అది మెయిన్. దీన్ని బట్టి సమానత్వ హక్కు, రైట్ టు ఈక్వాలిటీలో ఆర్టికల్ 14 ఏం చెప్తుంది? చట్టం దృష్టిలో సమానం. అందరికీ ఒకే విధమైన చట్టాలు, ఒకే విధమైన హక్కులు, ఒకే విధమైన న్యాయస్థానం వర్తిస్తుంది. మెయిన్ ఆర్టికల్ 15 ఏం చెప్తుంది? భారతదేశం నుంచి ప్రతి ఒక్క పౌరులు కుల, మత, వర్గ, వర్ణ, జాతి, లింగ, జన్మస్థలం ఆధారంగా ఎలాంటి వివక్షత చూపించకూడదు. చూపిస్తే నేరం. ఆర్టికల్ 16 భారతదేశంలో ఏ ఉద్యోగానికైనా నియామకైనా అందరికీ సమాన అవకాశాలు కల్పించడం, ఉద్యోగ విషయంలో కావచ్చు, నియామక విషయంలో కావచ్చు. ఆర్టికల్ 17 అస్పృశ్యత అంటరానితనాన్ని నిశ్చయించారు భారతదేశం. ఆర్టికల్ 18 సైనిక విద్యా విషయక బిరుదులు మినహా ఇతర బిరుదులను ప్రభుత్వం ఇవ్వకూడదు. ఇది మన యొక్క
సమానత్వ హక్కు గురించి మన భారత రాజ్యాంగం ప్రకారం తెలియజేయడం అనేది జరిగింది మేనది. ఓకేనా? అది రెండోది స్వాతంత్రపు హక్కు, రైట్ టు ఫ్రీడమ్. ఇది 19వ అధికరణం నుండి 22వ అధికరణం ఆర్టికల్ 19 ఫ్రమ్ 22. 19వ అధికరణ, 20వ అధికరణ, 21, 22, 19, 20, 21, 22 ఈ అధికరణలో పొందుపరిచారు స్వాతంత్రపు హక్కు మెయిన్. ఆర్టికల్ 19 ప్రకారము చూస్తే ఈ ఆర్టికల్ 19లో అధికరణ యొక్క 19వ అధికరణలో 6 స్వాతంత్రాలు ఉన్నాయి పౌరులకు. ఎన్ని స్వాతంత్రాలు ఉన్నాయి? 6 స్వాతంత్రాలు. మాట్లాడే స్వేచ్ఛ, మాట్లాడే స్వాతంత్రం. 1 మాట్లాడే స్వాతంత్రం. 1 మాట్లాడే స్వాతంత్రము, భావ ప్రకటన స్వేచ్ఛ. 1 మాట్లాడే స్వాతంత్రము, భావ ప్రకటన స్వేచ్ఛ. 2 శాంతియుతంగా ఆయుధాలు లేకుండా సమావేశం అయ్యే స్వేచ్ఛ. శాంతియుతంగా ఆయుధాలు లేకుండా సమావేశం అయ్యే స్వేచ్ఛ. 3 సంఘాలు సంస్థలను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ. సంఘాలు సంస్థలను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ లేక స్వాతంత్రం. 4 దేశంలో ఎక్కడైనా సంచరించే స్వేచ్ఛ. దేశమంతటా ఎక్కడైనా సంచరించే స్వేచ్ఛ. 4. 5 దేశంలో ఎక్కడైనా నివసించడానికి, స్థిర నివాసాలు ఏర్పరచుకోవడానికి స్వేచ్ఛ. దేశంలో ఎక్కడైనా నివసించడానికి, స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ, స్వాతంత్రం. 6 దేశంలో ఎక్కడైనా సరే వృత్తి, వ్యాపారం, వర్తకం చేసుకునే స్వేచ్ఛ లేక స్వాతంత్రం. ఇవి 6 యొక్క స్వాతంత్రాలు. 1 మాట్లాడే స్వాతంత్రం, భావ ప్రకటన స్వేచ్ఛ. 2 శాంతియుతంగా ఆయుధాలు లేకుండా సమావేశమయ్యే స్వేచ్ఛ. 3 సంఘాలు, యూనియన్లను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ. 4 దేశంలో ఎక్కడైనా సంచరించే స్వేచ్ఛ. 5 దేశంలో ఆల్రెడీగా స్థిర నివాసాలను ఏర్పరచుకునే స్వేచ్ఛ లేక నివసించే స్వేచ్ఛ. 6 వృత్తి, వ్యాపారం, వర్తకం సొంతగా నిర్వహించుకునే స్వేచ్ఛ. ఇవి 6ని 19వ అధికరణలో పొందుపరచడం అనేది జరిగిందన్నమాట స్వాతంత్ర హక్కులో. ఆర్టికల్ 20 అధికరణ 20 ప్రకారము అమల్లో ఉన్న చట్టాన్ని అతిక్రమించినదే ఏ వ్యక్తిని దోషిగా పరిగణించకూడదు. అంటే ఒక చట్టాన్ని అమలు చేసినప్పుడు చట్టం ప్రకారం నడుచుకుంటాడు ఆ వ్యక్తి. చట్టం ప్రకారం నడుచుకున్నప్పుడు ఏంటంటే ఆ వ్యక్తిని దోషిగా పరిగణించవచ్చా? పరిగణించకూడదు. ఇది ఆర్టికల్ 20లో తెలియజేసింది భారత రాజ్యాంగం ప్రకారం మెయిన్. ఆర్టికల్ 21 ప్రకారము వ్యక్తి జీవనానికి, వ్యక్తి స్వాతంత్రానికి భంగం కలిగించే విధంగా చేయకూడదు. ఒక వ్యక్తి యొక్క జీవనానికి, వ్యక్తి యొక్క స్వాతంత్రానికి భంగం కలిగించే విధంగా చేయకూడదు. ఆర్టికల్ 21. ఆర్టికల్ 22 అధికరణ 22. ఆర్టికల్ 22 అధికరణ 22 ప్రకారము ఏ వ్యక్తి అయినా సరే కారణం లేకుండా నిర్బంధించకూడదు. మనం చూస్తున్నాం పోలీసులు ఎలాంటి యొక్క కారణం లేకుండా మనల్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు, జైలు వేస్తారు. అటు చేయొచ్చా? కారణం చూపించాలి. కారణం లేకుండా చేయొచ్చా? ఎన్నో ఆర్టికల్ చెబుతున్నది? ఆర్టికల్ 22 చెప్పేసింది మెయిన్ అది. ఇది ఈ విధంగా మరి స్వాతంత్ర హక్కులో ఉన్న యొక్క అధికారాలు ఈ విధంగా ఉన్నాయి. రైట్ టు ఫ్రీడమ్ మెయిన్. నెక్స్ట్ 3ది పీడనాన్ని నిరోధించే హక్కు. ఆర్టికల్ 23, 24. 23 ఆర్టికల్ ప్రకారము ఎవరమ్మా ఏమా లేరు.
ఆర్టికల్ 23 ప్రకారము చూడండి, ఆర్టికల్ యొక్క 23 ప్రకారము మనుషుల అమ్మకం, కొనుగోళ్ళు, వెట్టి చాకిరీ వంటి అమానుష చర్యలను నిషేధించింది మన భారత రాజ్యాంగం ప్రకారం. ఆర్టికల్ 23 ప్రకారము మనుషులు అమ్మకం, కొనుగోలు, చిన్న పిల్లలు ఉంటారు పాపం, వాళ్ళని అమ్మేస్తూ ఉంటారు, వేరే వాళ్ళు కొనుగోలు చేస్తారు. అలాగనే చిన్నపిల్లల పాపం వాళ్ళని బలవంతంగా ఇంట్లో ఒక బాగా పేద ధనికుడు వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి అనేక పనులు చేపిస్తూ ఉంటారు, చేయరని పనులు కూడా చేపిస్తూ ఉంటారు. ఇంట్లో పాచి పనులని అయ్యని చేపిస్తూ ఉంటారు. బలంతో పోయే పనులు బయటికి బాని వాళ్ళని, దాన్ని వెట్టి చాకిరీ అంటాము. ఇలాంటి యొక్క అమానుష చర్యలను నిషేధించింది అన్నమాట. ఎన్నో యొక్క ఆర్టికల్ ప్రకారము? ఆర్టికల్ 23 ప్రకారం మెయిన్. ఆర్టికల్ 24 ప్రకారము 14 సంవత్సరాల లోపు ఉన్న యొక్క బాలబాలికలకు కర్మాగారాల్లో కానీ, ఫ్యాక్టరీలో కానీ, పరిశ్రమల్లో కానీ, కర్మాగారాలు కానీ, ఫ్యాక్టరీలో కానీ, పరిశ్రమల్లో కానీ, ప్రమాదకరమైన యొక్క గనుల్లో కానీ పనులు చేపించకూడదు అన్నమాట. ఎన్నో ఆర్టికల్ చెప్పేస్తున్నాడా? ఆర్టికల్ 24 చెప్పేస్తుంది. ఇది పీడన నిలిచే యొక్క హక్కు గురించి మనం తెలుసు. రైట్ టు అగెనిస్ట్ ఎక్స్ప్లోటేషన్. నెక్స్ట్ మత స్వాతంత్ర హక్కు, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్. 25, 26, 27, 28 అధికారంలో పొందుపరిచారు. మత స్వాతంత్ర హక్కు ప్రకారం 25 అధికారం ప్రజలు. 25 అధికారం ప్రకారం ఆర్టికల్ 25 ప్రకారం చూస్తే మనం ప్రజాభద్రత, నైతికత, ఆరోగ్యానికి లోబడి, ప్రజాభద్రత, నైతికత, ఆరోగ్యాలకు లోబడి తన అంతరాత్మకు అనుగుణంగా తన సొంత మతాన్ని అనుసరించుకోవాలన్నా ఆ మతాన్ని ప్రచారం చేసుకునే యొక్క హక్కు ఉంటుంది. ప్రజాభద్రత, నైతికత, ఆరోగ్యానికి లోబడి తన అంతరాత్మకు అనుగుణంగా తనకు నచ్చిన యొక్క మతం గురించి ప్రచారం చేసుకోవడానికి, అనుసరించడానికి ఈ హక్కును కలిగించడం అనేది జరిగింది అన్నమాట. ఆర్టికల్ 25 నుంచి మెయిన్ 25 యొక్క ఆర్టికల్ ప్రకారం మెయిన్. ఆర్టికల్ 26 అంటే అధికారం 26 ప్రకారం ఏ మతానికి చెందిన వాళ్ళైనా సరే మత ధార్మిక సంస్థలను ఏర్పాటు చేసుకోవడానికి, స్వీయ మతం యొక్క వ్యవహారాలను నిర్వహించుకోవడానికి ఈ అధికారం ఉపయోగపడుతుంది మనకి. ఏ అధికారం? ఆర్టికల్ 26. అధికారం 26 ప్రకారము తన మత యొక్క ధార్మిక సంస్థను ఏర్పాటు చేసుకోవడానికి, స్వీయ మత యొక్క వ్యవహారాలను నిర్వహించుకోవడానికి ఈ ఆర్టికల్ 26 ఉపయోగపడుతుంది మెయిన్. అది ఆర్టికల్ 27. ఆర్టికల్ 27 అధికారం 27 ప్రకారము ఏ వ్యక్తి అయినా సరే, ఎవరైనా సరే మతం ఆధారంగా పన్ను విధించడం కానీ, పన్ను వసూలు చేయడానికి వీలు లేదు. ఆర్టికల్ 27. ఆర్టికల్ 28 అంటే అధికారం 28 ప్రకారము ప్రభుత్వ విద్యాసంస్థలు కానీ, ప్రైవేట్ విద్యాసంస్థలు కానీ మతపరమైన బోధనలు నిషేధించారు. మతపరమైన బోధనలు ఉండకూడదు. నేను మతం ఆధారంగా పాఠాలు చెప్పకూడదు, మతం ఆధారంగా బోధించకూడదు. ఆ విధంగా తెలియజేయటం అనేది జరిగిందన్నమాట ఆర్టికల్ 28 మెయిన్. దీన్ని బట్టి మత స్వాతంత్ర హక్కు, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్లో 25, 26, 27, 28 ఈ యొక్క అధికారంలో మరి మత స్వాతంత్ర హక్కు గురించి తెలియజేయటం అనేది జరిగిందన్నమాట. ఒక్క నిమిషం. సాంస్కృతిక విద్యా విషయ హక్కు తర్వాత 29, 30 అధికారాలు అనమాట. 29 30 మరి 29 అధికారం ప్రకారము తన యొక్క భాషా సంస్కృతిని సంరక్షించుకోవాలి.
ఎన్నో అధికార ప్రకారము ఆర్టికల్ 29 ప్రకారము తన భాషా సంస్కృతిని మరి సంరక్షించుకోవాలి. అలాగే ఆర్టికల్ 30 ప్రకారము కుల మత వర్గ వర్ణతో జాతి ఆధారంగా కుల మత వర్గ వర్ణ వివక్ష జాతి ఆధారంగా కులం ఆధారంగా మతం ఆధారంగా జాతి ఆధారంగా అది ఆ ఆధారంగా పౌరులకు మరి విద్యాలయాల్లో ప్రవేశాన్ని నిరాకరించకూడదు మీరు. ఇది సాంస్కృతిక విద్యా విషయ గురించి తెలియజేస్తుందన్నమాట. లాస్ట్ది మరి రాజ్యాంగ పరిహార హక్కు, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఆర్టికల్ 32 ప్రకారము మరి ప్రాథమిక హక్కులు అన్నింటిలో కల్లా ఈ హక్కు అతి ముఖ్యమైనది. ఈ హక్కు లేకపోతే మిగిలిన హక్కులు వ్యర్థమైపోతాయి. ఈ హక్కుల్ని మిగిలిన 5 హక్కులు కాపాడే హక్కు ఏంటంటే రాజ్యాంగ పరిహారపు హక్కు. ఏంటి మనకి ఈ హక్కుల్లో ఏదన్నా అన్యాయం జరిగితే మనం రాజ్యాంగ పరిహారపు హక్కు ద్వారా సుప్రీంకోర్టు హైకోర్టు ద్వారా మనం ఏంటి మనకి న్యాయం చేసుకోవడానికి ఈ హక్కు ఉపయోగపడుతుంది అన్నమాట. ఏ హక్కుది? రాజ్యాంగ పరిహార హక్కు. అందుకనే అన్నాడు అంబేద్కర్ గారు, ఏమన్నాడు? రాజ్యాంగ పరిహార హక్కు అనేది ఒక ఆత్మ వంటిది, ఒక హృదయం లాంటిది అని ఆయన తెలియజేశారన్నమాట. ఆర్టికల్ మరి 226 యొక్క అధికరణం ప్రకారము ఏంటి కొన్ని రిట్ పిటిషన్లు ఉన్నాయి. ఆ రిట్ పిటిషన్ ద్వారా మరి సుప్రీంకోర్టు హైకోర్టుకి మరి ప్రతి పౌరుడు వెళ్ళే అవకాశం ఉంది. హెబియస్ కార్పస్, మాండమస్, సెర్షియరీ, కోవారెంటు, ఇంజక్షన్, ఈ రిట్ పిటిషన్ ద్వారా మరి ఆల్రెడీగా అతనికి ఏ వ్యక్తి అయినా సరే ఈ యొక్క హక్కుల్లో అతనికి అన్యాయం జరిగితే రాజ్యాంగ పరిహార హక్కు ద్వారా మరి ఈ రిట్ పిటిషన్లు వేసేసి 226 యొక్క అధికరణం ప్రకారము సుప్రీంకోర్టు హైకోర్టులో అతనికి న్యాయం చేసే విధంగా జరుగుతుందన్నమాట. మీరు దీన్ని బట్టి ప్రాథమిక హక్కుల యొక్క రకాలు ఎన్ని మొత్తం మనకి 6 ఉన్నాయి. ఒకటేంది సమానత్వ హక్కు, 2 స్వాతంత్ర హక్కు, 3 పీడన నిరోధించే హక్కు, 4 మత స్వాతంత్ర హక్కు, 5 సాంస్కృతిక విద్యా విషయ హక్కు, 6 రాజ్యాంగ పరిహార హక్కు. ఇది ఇంతవరకు మరి ఒకసారి చూసుకుంటే మంచిది. ఇంతవరకు నెక్స్ట్ ఆర్య సూత్రాల గురించి రేపు చెప్పుకుందాం. ఓకేనా?